వెల్కమ్ టు విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్. జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం పెద్దతండాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంతో వండిన ఆహారాన్ని గిరిజన మహిళలతో కలిసి భోజనం చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ సందర్భంగా గిరిజనులతో ముచ్చటించారు. దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేస్తే అమ్ముకుంటున్నారని, లేకుంటే దోశలకో పిండి వంటలకో వాడుకుంటున్నారని, అందుకే మన ప్రజాప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా మంత్రులు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని గిరిజన మహిళలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, సన్నబియ్యం అయితే పేదవారికి కాకుండా అందరికీ తినేందుకు ఉపయోగపడతాయని గిరిజన మహిళలు తెలిపారు. మరొక మంచి వార్తతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్. సన్న బియ్యం వస్తుంది. ఇది సన్న బియ్యం. ఫస్ట్ ఒక ముద్ద దీన్ని చెప్తాను. ఇంకా ఆయన అంత పెట్టు, కొంచెం సన్న బియ్యము నేను తిన్నా ఒకప్పుడు, మీరు కూడా తినండి. అందరూ నిన్న మన వండుకొని ఉంటారు కదా, అదే మొన్ననే ఇచ్చింది. అదే దొడ్డు బియ్యము నేను ఎవరిని అడిగినా కానీ దొడ్డు బియ్యం అమ్ముకునేటోళ్ళంటే దోశలు పోసుకొని కన్నా, లేకపోతే మీ జొన్న రొట్టెలు మీకన్నా బాగా జొన్న రొట్టెల్లో కలిసి కొట్టించుకునేటోళ్ళు. అదే దానికే వాడేటోళ్ళంట. మరి ఇది సన్న బియ్యం మనకు ఉపయోగపడతలే. సన్న బియ్యం అనేది మనం తినడానికి పనికొస్తుంది అందరికీ. మరి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి గారు, అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు కలిసి అదే ఆలోచన చేసిండ్రు. ఇంత సొమ్ము, ప్రభుత్వ సొమ్ము ఇంత పోతుంది కదా, పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా? తినే తిండి దగ్గర కూడా ఇంత తేడా ఎందుకు? డబ్బులు ఉన్నోళ్ళేమో సన్న బియ్యం తినాలి, లేనోళ్ళేమో దొడ్డు బియ్యం తినాలా? కాయ కష్టం చేసి నాన్న చాకిరి చేసేది 2 బుక్కడు బువ్వ తినడానికే కదా, బువ్వ దగ్గర తేడా ఎందుకనే ఇప్పుడు అమ్ముకుంటారు.